మన బ్రతుకుల్లోకి మన జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆహ్వానించుకుని ఉంటాం. ఎంతోమందిని ఆరాధించాం, ఆహ్వానించాం. కానీ ఏ మేలు లేదు. ఆత్మకి మేలు లేదు, శరీరానికి మేలు లేదు, మనసుకి శాంతి లేదు. చేసి 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 అతాలు అయిపోయినాయి. కానీ మన లైఫ్లో మనం చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే యేసు ప్రభుని మన బ్రతుకుల్లోకి ఆహ్వానించటం. యేసు ప్రభు చేతుల్లో బహుమానాలు పట్టుకొని రాడు. ఆయన అలా నడుచుకుంటూ వచ్చేస్తాడు. రమ్మన్నావు కదా, వస్తున్నాను అని అలాగే వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనే ఒక సంపదల గని. ఆయన ఎంటర్ అయితే చాలు, ఆయన మనతో ఉంటే చాలు, ఆయన మన బ్రతుకు దోణిలో ఉంటే చాలు, ఆయన మన జీవితంలో ఉంటే చాలు. లేనివి మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనం కోల్పోయిన వాటిని కూడా రెండింతలుగా తిరిగి పొందగలుగుతాం. తిరుగులేదు. ఏమేం పొందగలుగుతాం? భౌతికంగా చెప్పొచ్చు, ఆధ్యాత్మికంగా చెప్పొచ్చు. మోషే తన ఆయుష్కాలాన్ని కోల్పోయాడు. 40 సంవత్సరాల జీవిత కాలాన్ని లాస్ అయ్యాడు. 40 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిస బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలని పాపం ప్రయత్నపడ్డాడు. కానీ 40 ఏళ్ల ప్రాయంలో ట్రై చేస్తే బెడిసి కొట్టింది. అక్కడి నుంచి పరారవ్వాల్సి వచ్చింది. పారిపోయి 40 సంవత్సరాలు మిద్యాను ప్రాంతంలో గొర్రెలు కాసుకొని బతకాల్సి వచ్చింది మోషే. నిర్గమకాండం 2-3 చదివితే మీకు తెలుస్తుంది. ఇంటికి పోయి ఇప్పుడు కాదు. 40 ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు అండి. పాపం ప్రజల్ని కాపాడదాం అనుకున్నాడు, తన స్వజనుల్ని. కుదరలా, బెడిసి కొట్టింది. వెళ్ళి 40 ఏళ్ళు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర బతకాల్సి వచ్చింది. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 ఏళ్ళని రాసింది ఎవరు? ఆ కీర్తన ఎవరిది? 90వ కీర్తన, మోషే రచించిన దైవధ్యానం. అందులో ఆయన రాశాడు, నరుని ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80, అయినా వాటి ఆయాసము ప్రయాసము దుఃఖభరితమే, వేదన భరితమే అని చెప్పాడు. అంటే టోటల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 80 వచ్చిందంటే ఇక క్లైమాక్స్. 80 దాటినాక ఇక బతికుంటాం కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు తిట్టి, వీళ్ళు కొట్టి, వాళ్ళు దాన్ని కూర్చోలేక, లేవలేక, నడవలేక, అన్ని ఇబ్బందులే. కాబట్టి ఆయన ఒక డేట్ పెట్టేశాడు, ఒక టైం పెట్టేశాడు, 80 ఏళ్ళని. అంటే ఇప్పుడు 40 ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు, ప్రజలను రక్షిద్దాం అనుకున్నాడు, కుదరలేదు. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి. ఇప్పుడు మోషే రాసిన లెక్క ప్రకారం మోషే టైం అయిపోయిందా, ఉందా? మీరు చెప్పాలి పెద్దగా. ఆయన రాసిన లెక్క ప్రకారం అయిపోయిందా, ఉందా? అయిపోయింది. కానీ మోషే సామాన్యుడు కాదు.